హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలి అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో మార్నింగ్ అనమాట. ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వస్తాయి, కంపల్సరీగా చూసేయండి ఫ్రెండ్స్. నిజంగా అసలు అంటే వీడియోస్ పెడుతుంటేనే వాచ్ అవర్ పెరుగుతుంటుంది కదా, అందుకోసం చెప్పేసి ఇక మార్నింగ్ రొటీను అండ్ ఈవినింగ్ బ్లాగ్ తీద్దానని డిసైడ్ అయిపోయా. ఖచ్చితంగా ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి వీడియోస్. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ లేచా అనమాట. ఎందుకు అంటే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేసా అనమాట, 7కి లేసా. ఎందుకు రోజు లేటు లేస్తున్నావా అంటే అవును కంపల్సరీ, ఎందుకంటే ఇంకా పిల్లలతో కదా నైట్లో కొంచెం లేట్ అవుతుంటుంది, టిఫిన్ ప్రిపరేషన్ అవంతా అయిపోగొట్టుకొని. సో అందుకోసం చెప్పేసి ఈరోజు 6కి అలారం పెట్టాడు వారు, కానీ అలారం మోగింది కానీ అలారం ఆఫ్ చేసి పడుకున్నా. వెంటనే గుర్తొచ్చి అసలుకి ఎలా లేచి కూర్చున్నాను అంటే, నేను లేచి కూర్చోగానే మా పాప కూడా లేచిందనమాట. అంటే టైం అయిపోయిందా ఏందని, ఎందుకంటే మా ఆయనకి 8ంటికి కిరాయి ఉంది. నేను హ్యాపీని 8ంటికల్లా నేను అన్నీ రెడీ చేసి పంపాలి. 8కల్లా లంచ్ టిఫిన్ ఇంకా అన్నీ. ఇంకా వాడు మళ్ళీ తిరిగి వచ్చేది ఈవినింగే. అందుకని చెప్పేసి లేచి గబగబా ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసా అనమాట. నైట్ పడుకునే ముందు దోసపిండి కోసం నానబెట్టా, బియ్యం అని మినపగుండ్లు, కాకపోతే పట్టలేదు. దాంట్లో నేను లేట్గా వేసాను అనమాట మెంతులు అనేవి అలానే ఉండిపోయినాయి. కొంచెం కూడా అసలు కొంచెమే నాన్నే ఇలా గిచ్చి చూస్తే వాటిని గట్టిగా అనిపిస్తున్నాయి. ఇంకా వద్దులే మార్నింగ్ పడదానిలే, ఇప్పుడు మెంతులు వేసాం అవి కనుక మళ్ళీ నానకుండా పంటి కింద తలుగుతుంటే చేదుగా అనిపిస్తుంది, మళ్ళీ పిల్లలు కూడా తినరని చెప్పేసి ఇంకా నైట్ మొత్తం అలానే ఉంచేసాయి అనమాట. ఇంకా నైట్ ఇంకా అలానే ఉంచేసేటప్పుడు పాలు ఉన్నాయి కొన్ని, అవి కాగబెట్టి ఇంకా మా పాప కొన్ని పాలు తాగింది. మా పాపకు కొన్ని పాలు పోసి మా ఆయనకు టీ కావాలంటే 9:30కి ఏమో అప్పుడు టీ పెట్టి ఇచ్చా. శాలెంకి టీ పెట్టిస్తే వాళ్ళు తాగారు. కొన్ని మిగిలింటే అవి తోడు పెట్టేసి ఇంకా మా పాప కన్నా పనికి వస్తుంది అని చెప్పేసి పెరుగు అయిపోయింది యాక్చువల్గా. అందుకోసం చెప్పేసి ఇక నైట్ కూడా తోడు పెట్టి, నేను ఎర్లీ మార్నింగ్ తోడు పెడతా ఎప్పుడైనా సరే, మధ్యాహ్నం కల్లా తోడుకుంటుంది, పాపకి తినిపిస్తా. అప్పుడు ఉదయం ఎలాగో టిఫిన్ ఉంటుంది కాబట్టి అందుకోసం చెప్పేసి ఇక పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇక్కడైతే ఇంకా మిక్సీకి వేస్తున్నా. అవి నేను 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుండ్లు పోస్తా. ఖచ్చితంగా 3 days వస్తాయి ఇవి ఎగ్జాక్ట్గా, మా 4 సరిపడా ఉంటాయి. ఇంకెవరైనా మధ్యలో వస్తే అంటే ఈవినింగ్ టైంలో అలా వేసుకుంటే రావు, కానీ ఇంకా మార్నింగ్ టిఫిన్కి వరకు అయితే 3 రోజులు వస్తుంది. చట్నీ ఇంకా డే బై డే ఇంకెప్పుడైనా పడుతూనే ఉంటా. ఆల్రెడీ చట్నీ వచ్చేసి నేను అడిదే ఉందన్నమాట. నేను ఆవిరి కూడా చేసా, దానికి తినేసారు. అంటే నేను కొంచెం ఎక్కువనే పట్టా అనమాట. ఇక అదే ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది. ఫస్ట్ అయితే తీసి బయట వేసారు. చిన్న కళాయిలో ఉంది చూడండి, అదే చట్నీ అనమాట. మావాడు చూడండి బట్టలు ఇప్పి యూనిఫామ్ ఎక్కడ పెట్టేసిండో, సెల్ఫ్లో ఇది పెట్టిందో వాడు పెట్టిండో తెలియదు, కానీ మొత్తానికి అది అక్కడ పెట్టేశారు. ఆవిరికూడం పక్కన చూడండి, గిన్నెకి పక్కన. ఇక్కడైతే మిక్సీ పట్టే, ఇంకా మిక్సీ నేను ఇంకా అలా పెట్టి వదిలేస్తాను. జ్యూసర్ని అయితే దాన్ని పట్టుకొని ఉండను, అది ఆగిపోయింది అంతే. నాకు ఈ జ్యూసర్ పట్టేటప్పుడు మంచి రిలీఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మిక్సీ పట్టాలనుకో అక్కడే ఉండాలి దాన్ని పట్టుకొని. కానీ ఇది మాత్రం అలా కాదు, నా పని నేను చేసుకుంటే దాని పని అది చేస్తుంది. అయితే ఈ అల్యూమినియం గిన్నెలో వేస్తే ఏమవుతుందంటే దోసపిండి ఉప్పు కలుపుతున్నాం కదా, నాకు ఎంత కావాలో పిండి అంత తీసుకొని మళ్ళీ మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసాడు. అంత ఓపిక అసలే ఉండదు. మొత్తానికి అందులో వేసేస్తా, ఒకేసారి కలిపేసుకుంటూ ఉప్పేసి. అప్పుడు ఉప్పు తింటుంది అనమాట. ఎండింగ్లో చూస్తే ఏముంది, మొత్తం ఉప్పుగా సైడ్స్కి డాట్లు కట్టుకొని ఉంది. అందుకోసం చెప్పేసి ఇక స్టీల్ గిన్నెలోనే పెడదాను అనేసి ఆ గిన్నెలో నానబెట్టాను నైట్. ఇంకా అది వేరే గిన్నెలో వేసి, అన్నం గిన్నెలో వేసి, ఇంకా స్టీల్ది అయితే అది కడిగేసి పక్కన పెట్టుకున్నా. చూస్తున్నా ఎక్కడ వరకు వచ్చిందా పిండి అని. అంటే మెత్తగా అవుతుంది, నైట్ మొత్తం నానుంటాయి కదా, భలేగా అవుతాయండి. ఎట్లా అంటే సాఫ్ట్గా మెత్తగా అవుతుంటాయి దోశలు కూడా. ఆ రోజు మావాడు ఒకటి ఎక్కువగానే తింటుంటాడు. మామూలుగా వేసే దోశల కంటే అప్పటికప్పుడు బట్టి వేసే దోశ చాలా బాగుంటుంది. మా ఆయనకు కూడా అంతే ఇష్టం, ఎందుకంటే గ్యాస్ ఫామ్ కాదు. ఇప్పుడు మనకు నైట్ మొత్తం పులియ పెడితే కొంచెం పులుపు ఎక్కిద్ది. అంటే పులుపు అంటే ఉండదులే, కానీ తినగానే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు. మళ్ళీ అందులోకి పల్లి చట్నీ కాబట్టి ఇక అలా ఉంటుంది అనమాట. ఎక్కువగా అయితే నేను అల్లం చట్నీ తినడానికి ఇష్టపడతా. చెయ్యాలి కూడా, అల్లం చట్నీ చేయమంటున్నారు ఒకటే. చాలా బాగుంటుంది అల్లం చట్నీ దోశల్లోకి. ఇంకా నేను చేస్తే భలేగా అనిపించింది. ఫస్ట్ టైం చేసినా సరే భలే వస్తాయి నాకు. కానీ ఇంకా ఫస్ట్ టైం కాదులే, కానీ డైలీ చేస్తూనే ఉంటా. అప్పుడప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కానీ ఒక న్యూస్ చూసా, అల్లం పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టొద్దని ఒక న్యూస్ పంపించాడు అన్నమాట. ఇన్స్టాలో రీల్ పంపించాడు మా ఆయన. అది చూసిన కాడి నుంచి కొంచెం వెనక ముందులాడుతున్నా, అబ్బా రోజు ఎవరు చేసుకుంటారు అల్లం చట్నీ.
అని ఇంకేమో అప్పుడు పెట్టి తిన్నప్పుడు పర్లేదు బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మంచిగానే ఉంటుంది లేని ఒక ఉద్దేశంతో ఇంకా చేద్దాంలే చేసి ఫ్రిడ్జ్లో పెడదానని. అయితే అల్లం చట్నీ అయితే ఎంత వేసుకుంటాం అంటే 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటాం. మిగతా చట్నీ లెక్క తినాం కదా, అంటే పల్లి చట్నీ టమాటా చట్నీ వాటిలోకైతే దోశల్లోకి తినంగా ఏదో సైడ్ డిష్గా అలా పెట్టుకొని కొంచెం టచ్ చేసుకుంటూ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ విత్ అల్లం కాంబినేషను నాకైతే అలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే ఇంకా పిండి అయితే పట్టేసా, ఇది ఒక రౌండే పిండి వేసా అనమాట. ఇంకో రౌండ్ కూడా ఉంది, ఇంకొకసారి మిక్సీ జార్లో వేసేస్తే ఇంకా నిండిపోద్ది. ఇంకా ఇప్పుడు నేను నైట్ మొత్తం నానబెట్టి ఉంచా కాబట్టి ఉదయం పూట ఒక 2 వరకు 1 వరకు అంటే 1-2 వరకు అయితే అలానే ఉంచేస్తా బయట. కొంచెం ములిసిద్ది అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెడతా, వెంటనే ఫ్రిడ్జ్లో పెడతా. కొంచెం పైనకి పొంగు అలా రాగానే తీసేస్తా, ఎక్కువ పులవనియ్యను పిండిని. అందుకనే ఎందుకంటే మా పిల్లలు కదా గ్యాస్ ఫామ్ అయ్యి మళ్ళీ ఏమన్నా అవుతుందో అని చెప్పేసి పిండిలు అయితే అస్సలకే పులవనివ్వను, తక్కువ అనమాట. పులిస్తేనే టేస్ట్గా కావచ్చు, కాకపోతే పులియపోయినా బాగానే ఉంటాయిలే అని నా ఉద్దేశం అనమాట. ఇంకా అలా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా రెండోసారి కూడా మిక్సీ జార్కి అయితే వేస్తున్నా. ఆ పిండి కూడా పట్టేసుకుంటే పని అయిపోద్ది. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసా ఇండక్షన్ మీద, చిన్న గిన్నెలో పెట్టా, స్టీల్ గిన్నెలో, మా హ్యాపీగాని వరకే. ఎందుకంటే ఇంత పొద్దున్నే అందరికి వండాలి అంటే వండొచ్చు, కానీ వండినా సరే టేస్ట్ ఉండదు. ఏమంటే అప్పటికప్పుడు వండుకొని తింటే బాగుంటుంది అనేది అయితే నేను ఇంకా మా హ్యాపీగా కంటే తప్పదు పాపం, రోజు వేడి వేడి తింటుంది కదా, ఈ ఒక్కరోజు ఏం కాదులే అని చెప్పేసి ఇంకా అలా ఇంకా అందుకోసం చెప్పేసి వాడికైతే మార్నింగే వండేసా. ఒకవేళ నేను లంచ్ మధ్యాహ్నం ఇవ్వచ్చు కానీ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఇవ్వాలంటే నాకు అసలుకే కలవదు. ఎందుకంటే ఇల్లు మారాక కొంచెం డిస్టెన్స్ అనేది వచ్చిందనమాట స్కూల్ కను మా ఇంటికి. ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ నడక, అది కూడా స్పీడ్గా నడవాలి. ప్లస్ ఎలా అయినా నేను పాపతో అస్సలు పోలేవను, పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది నా బాధ. ఇంకా ఆమెను ఎత్తుకొని ఇటు బాస్కెట్ ఇవన్నీ పట్టుకొని పోవాలంటే నా వల్ల అస్సలే కాదు. ఎప్పుడైనా మా ఆయనకి ఇలా కిరాయిలు తొలిగాయంటే ఉదయాన్నే నేను అసలు కష్టం అనుకోకుండా లేచి అన్నీ రెడీ చేసుకుంటా. సరే ఈ వీడియో తీస్తున్నంతసేపు అంటే ఈ వీడియో 28 మినిట్స్ ఉంటే నేను ఈ 28 మినిట్స్లోనే రెడీ చేశాను. మీరు అనుకోవచ్చు ఇప్పుడే కదా నువ్వు లేచింది అప్పుడే రెడీ చేసావా అంటే, నేను లేచిన దగ్గర నుంచి కిచెన్లోనే ఉన్నా పిండి పట్టుకుంటూ. ఒక చట్నీ ఒకటే లేదు, చట్నీ ఒకటే నిన్న నైట్ పట్టింది ఉంది కదా, ఇంకా అదే కానిచ్చేసా అనమాట, మార్నింగ్ పట్టింది. ఇంకా అలా అయితే ఇప్పుడైతే ఆలుగడ్డలు అయితే పొట్టు గీరుతున్నా. ఆలుగడ్డలు ఉడకపెట్టి చేస్తే బాగుంటాయి, కానీ మా హ్యాపీగానికి ఇలా పచ్చి ముక్కలు తాలింపు వేసుకొని తింటేనే వాడు ఇష్టపడతాడు అనమాట. మెత్తగా అయినా సరే మమ్మీ మెత్తగానే నాకు అస్సలే వద్దని అంటుండు. అందుకని చెప్పేసి వాడికైతే ఇలానే ఫ్రై చేస్తా. వచ్చి సాయంత్రం పూట ఏమంటాడు తెలుసు, ఈవినింగ్ రాగానే మమ్మీ నువ్వు చేసిన కర్రీ అచ్చం చికెన్ కర్రీ లెక్కనే ఉంది తెలుసా, అసలు బాగా తిన్నా నేను ఈరోజు అని అంటాడు. వాడికి చికెన్ అంటే ఇష్టం, ఓకే కరెక్టే, కానీ ఆలుగడ్డను కూడా చికెన్ లెక్క ఊహించుకొని తింటాడు చూడండి, అది హైలైట్ అనమాట నాకు. నేను ఆలుగడ్డలో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి మసాలాలు అవన్నీ వేస్తాను, నిజంగా చికెన్ టైపే వచ్చింది, స్మెల్ కూడా అంతే ఉంటుంది. మా ఆయన కూడా అంటుంటాడు ఏంది మార్నింగే మంచి వాసన వస్తుంది, చికెన్ ఏమన్నా దాచావా అంటుండ అనమాట. అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇస్తుంటా, తెచ్చిన చికెన్ మొత్తం చేయను, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ టైంలో చేస్తూ ఉంటా. అలా అనుకుంటున్నాడు, నిజంగా అలానే అనుకున్నాడు. దోశలోకి వేసిస్తానేమో అని అనుకున్నాడులే, కానీ పల్లి చట్నీ వేసేసరికి చికెన్ కాదా అని అంటుండు. కాదు ఆలుగడ్డ కర్రీలే, అవి మసాలాలు అన్నీ వేస్తాం కదా, యాస్టే చికెన్ స్మెల్ వచ్చినట్టే వస్తుంటుంది అని చెప్పి ఓహో అవునా అనుకుంటా తినేసాడు. మరి స్పీడ్గా తినేసాడు. మా వారు ఈరోజు 2 దోశలు తిన్నాడు అనమాట. రోజు 3-4 లాగించేటోడు. ఇలా నేను అప్పటికప్పుడు బట్టి వేస్తుంటా, కానీ ఇంక ఈరోజు అయితే కొంచెం ఎక్స్ట్రానే తింటుంటాడు అనమాట. ఆనియన్స్ వేసి ఇస్తుంటే అందులో మెంతులు అది మూతకుందనమాట మిక్సీ జార్కి, అందుకని తీసి సింక్లో వేసేసా దాన్ని. అయితే ఇంకా 2 రౌండ్లకే అయిపోయిందనమాట పిండి పట్టడం. ఇంకా దోశలు అయితే వేసేయాలి. మా హ్యాపీ కానీ బ్రెడ్ చేయపో హ్యాపీ అని చెప్తున్నా అక్కడ కోపంగా. అదే ఎందుకంటే లేవంగానే ఆట మొదలు పెడతారు, ఆ ఆటకి కింద పడడం ఏడవడం నేను ఉరకడం మళ్ళీ సర్ది చెప్పడం ఇదే సరిపోద్ది. ఈరోజు అస్సలకే టైం లేదు హ్యాపీ, నువ్వు ఖచ్చితంగా బ్రెడ్ అయితేనే స్కూల్లో దించడం, లేకపోతే అసలుకి స్కూల్కి కూడా పంపించడు డాడీ అని అంటే, వాడికి స్కూల్ అంటే ఇష్టం అని చెప్పనులే కానీ పోవాలి తప్పదు కదా అని రెడీ అవుతాడు అంతే. నేను ఉంటా అని ఎప్పుడు అడగడు, ఎప్పుడో ఒకసారి అడిగినా సరే ఆ రోజు పరిస్థితిని బట్టి ఉంచాలి అనుకుంటే ఉంచుతా, లేదు అని అంటే ఏమంటే పంపించేస్తా. వాడికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అస్సలకి పంపించను. నాకు ఇంకా ఏమో పిల్లాడు కదా మళ్ళీ
అక్కడ ఏదన్నా అయితే వాళ్ళు చూసుకుంటారో చూసుకోరో సరిగ్గా అని చెప్పేసి భయం వేసింది. చిన్నది జలుబు వచ్చినా సరే వాడిని అయితే పంపను, ఎందుకంటే మొత్తం పూసుకుంటాడేమో జలుబు మొత్తం అని చెప్పేసి అసలుకి పంపను. నిజంగా వినడానికి మీకు వికారంగా ఉండొచ్చు, కాకపోతే జనరల్గా అందరి ఇంట్లో ఉండేది ఇదే కదా, పిల్లలు ఉండే ఇంట్లో జలుబు చేసిన వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి, మొత్తం పూసుకుంటూ ఉంటారు. మా హ్యాపీ గాడికి అయితే కచ్చిప్తోనే తీసుకుంటాడులే కానీ సరిగ్గా క్లీన్గా తీసుకోవడం రాదు, ముక్కు నిండా చేసుకుంటాడు. నాకు అదే కోపం వస్తుంది. ఇంకా అలా అన్నమాట. ఇప్పుడైతే పిండి అయితే పట్టేశాను. అక్కడ రైస్ అయితే ఉడుకుతుంది, పొగలు వస్తుంది. ఒకటిలోనే పెట్టారనమాట, అది చిన్నగా ఉడకాలని. ఎందుకంటే బియ్యం అనేది కాసేపు నానితే బాగుంటుంది కరెక్టే, కానీ ఇప్పుడైతే నాకు టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు గడిగి పెట్టినా. మనం లేచిందే హైలైట్, అందులోకి ఇవన్నీ చేస్తున్నా కాబట్టి ఇంకా ఇదే గొప్ప విషయం అనుకోవాలి. ఇంకా 2 ఆలుగడ్డలు మా హ్యాపీ గాని కోసమే, మా హ్యాపీ గాని కానీ మా పొట్టి తల్లికి అనమాట, నిష్కల కూడా ఆలుగడ్డ చికెన్ పీసులు లెక్కనే ముక్కలు తిని అన్నం మొత్తం పక్కా పెట్టింది. అప్పుడు చూస్తే పిచ్చి కోపం వచ్చింది నాకు. ఇక అలా తప్పదులే అని చెప్పేసి ఇక నేనే తిని పెడుతూ ఉంటా. మామూలుగా ఏ కర్రీ అయినా తను తినడానికి ట్రై చేస్తుంది. తను తిన్న తర్వాత నేను కల్పించింది మిలిగింది అనుకోండి, ఖచ్చితంగా నేను తిని పెడతానే ఉంటా. ఎందుకంటే ఆమెకు పెట్టిందే కొంచెం, అందులో సగం తిని సగం ఉంచుతానంటే అస్సలకి ఒప్పుకోను నేనైతే. ఇంకా మా ఆలుగడ్డ ముక్కలు అయితే కట్ చేస్తున్నా, కొంచెం లావుగానే కట్ చేస్తాను, ఎందుకంటే ఆలుగడ్డ వెంటనే ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా స్పీడ్గా కట్ చేసి ఇంకా కర్రీ చేసేస్తే పని అయిపోద్ది. నాకు టెన్షన్గా ఉందన్నమాట, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 8 కల్లా ఉండాలి కిరాయికి బండి ఇప్పుడు. అందుకని టెన్షన్ పడుతున్నట్టు ఎక్కడ కానరానికుండా కవర్ చేసుకుంటూ పని చేస్తున్నా. ఇప్పుడు టెన్షన్ పడుకుంటూ కర్రీస్ అవి ఇవి హడావిడి చేస్తే అదేదో కొంచెం ఎర్లీకి లేవచ్చుగా రాజీ అని అంటాడు. ఆ మాట ఎందుకు చెప్పండి అనిపించుకోవడం. అందుకని ఏ టెన్షన్ లేనట్టు వీడియో ఆన్ చేసి మళ్ళీ అంటాడు అనమాట. మళ్ళీ లేసిందే లేట్గా మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ వీడియోస్ కూడా తీస్తుంది అంటాడు అనమాట. అందుకని చెప్పేసి చిన్నగా ఇక వీడియో తీసుకుంటా హడావిడి లేకుండా. నేనైతే ఇంతే చేస్తా, ఏమంటారు కర్రీస్ ఏదైనా హడావిడి ఏం చేయను, ఉన్న దాంట్లోనే చిన్నగా నిమ్మలంగా చేస్తూనే ఉంటా, స్పీడ్గా చేస్తాను. ఒక ట్రైప్యాడ్ ఒకటి తీసుకుంటే నేను కట్ చేసే ముక్కలు కూడా మీకు చూపించాలి. అంటే ఇవనే కాదు ఏదైనా సరే అదొకటి తీసుకుంటే పని అయిపోయిద్దని అయితే నేను ఏదో అనుకుంటున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అదొకటి తీసుకోవే నీదో ఒకటి పని అయిపోద్ది అని. అయితే మా ఫ్రెండ్ భారతిని అడిగా అనమాట, తనుకుంది ఎలాంటిది తీసుకున్నావు, నువ్వు ఎంత కాస్ట్ అయిందంటే 2000 అయిందే నాది అని అన్నది అనమాట. 2000 అయింది సిస్టర్ అని అన్నది. సిస్టర్ అంటది తను. అయితే అవునా సరే నేను కూడా తీసుకుంటా, ఈ షాప్స్లో 500 ఉన్నాయి కాబట్టి 500 ట్రైపాడ్కి మీ ఫోన్ పెడితే సిస్టర్ అది ఖచ్చితంగా పలిగిపోద్ది, ఆపలేవదు అని చెప్తుంది అనమాట. కానీ రివ్యూస్ పర్లేదు బాగానే ఉన్నాయి, ఏమో చూద్దాం అదా ఇదా అని, లేకపోతే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాం, అక్కడైతే కొంచెం తక్కువలో వస్తాయి కదా అని చెప్పేసి అదే అనుకుంటున్నాము. సో ఏం జరిగిద్దో చూడాలి ఫ్రెండ్స్. ట్రైపాడ్ ఒక్కడే వస్తే కొంచెం నా వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. మీ సపోర్టు ఆ సపోర్టు తెలిస్తే ట్రైపాడ్ సపోర్టు ఇంకా అసలు ఎవరు ఆపలేవరు అనమాట రాజీని అయితే. ఇంకేటైతే మొక్కలు అయితే కట్ చేయడం అయితే అయిపోయింది, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. అలాగే ఎంతమంది చెప్పండి, ఊకే హ్యాండ్ వాషే చేసుకుంటాను నేను. సింక్ ఉంది కదా పక్కనని, ప్రతిదానికి హ్యాండ్ వాష్ అని. ఇంకా ఆనియన్ అయితే తీసేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్ తొక్కు తీసినా సరే హ్యాండ్ వాష్, చిబ్రేకి ఏదైనా తీసి కొంచెం కర్రీ అన్నా అట్లా హ్యాండ్ వాష్ చేస్తున్నట్ట 10 సార్లు కడుగుతూ ఉంటా చేతులు. ఒక్కొక్కసారి ఎలుముద్రలు కూడా పడవేమో అని అనిపిస్తుంది గిన్నెలు రుద్ది ఇలా చేతులు కడుగుతూ ఉంటే. నిజంగా ఫ్యూచర్లో ఒక 30+ పడితే చాలు, ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా పడదులే అని అనిపిస్తుంది. ఇక్కడైతే నిన్న మా అమ్మ వచ్చింది అనమాట. మా అమ్మ వచ్చింది కాబట్టి కొంచెం అంతా చూడడానికి నీట్గా ఉంది. ఎందుకనంటే మా అమ్మ పర్లేదు ఊపినే చూడడానికి వచ్చింది, కానీ నేను లేవలేదు, వీడియో కూడా తీయలేదు నిన్నటిది. మా అమ్మ వచ్చింది ఎందుకంటే 1 సైడ్ పడుకోవడం వల్ల మెడ దగ్గర నుంచి చెయ్యికి పట్టుకొని పోయింది అనమాట. అసలు చెయ్యి ఇట్లా లేవలేదు నిన్న, నొప్పులే వస్తుంది బాగా, మెడ కూడా నొస్తుంది. పడుకున్నా నిలబడా లేచినా సరే ఎటు తిరిగినా నొప్పులే వస్తుంది. అయితే నిన్న గిన్నెలు కూడా చాలా ఉన్నాయి, నైట్ నుంచి రుద్దలేదనమాట. మా అమ్మ రుద్దుకుంటూ అంటుంది, మా అమ్మ అదే నేను రాకపోతే నువ్వు ఇన్ని రుద్దుకుంటూ ఉండేదానివే అమ్మ అంటుంది. మరి ఏం చేయనావా, ఇక నొప్పో ఏదైనా సరే ఇంకా ఈవినింగ్ కల్లా కొంచెం క్లియర్ అయిపోయింది, అప్పుడు రుద్దుకుందా అని చెప్పేసి టిఫిన్ నేను మొత్తం అలానే ఉంచేసుకున్నా అని చెప్తున్నా మా అమ్మకి. మా అమ్మ ఇంక అంతా గిన్నెలన్నీ కడిగి సర్దేసిపోయిందనమాట. ఈవినింగ్ వరకు ఉంది, 11 ఆ టైంకి వచ్చింది మా అమ్మ. అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత మా అక్క ఫోన్ చేసింది, మా అక్క నా కోసం కాజాలు కూడా పంపింది, ఆ వీడియో కూడా తీద్దాను అనుకున్న పాపం. కానీ మా అక్కకి అంటే వీడియోస్ కోసమైనా మళ్ళీ చేయబోని అని చెప్పాలి మా ఫోన్ అక్కకి. నిజంగా భలే ఉన్నాయి తెలుసా, నేను తేగానే 5 తిన్నా. చిన్న కాజాలు, మరీ పెద్దే కాదు చిన్న కాదు, మీడియం అనమాట. 5 కాజాలు తిన్నా తేగానే.
అంటే కరెక్ట్ పట్టింది పాకం, కరెక్ట్గా వచ్చేసినాయి. క్రిస్పీ కరకరలాడుతూ గోధుమ పిండితో చేసిందంట. ఒకసారి నేను ట్రై చేసి తట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే లోపల పిండి మాత్రం ఉడకలేదు, పైన మాత్రం ఉడికిపోయింది. నేను ఏం చేసినంటే గ్యాస్ సిమ్లో పెట్టకుండా హైలో పెట్టి కాజాలు వేసాను అనమాట. పైన మాడిపోయింది, లోపల పిండి మొత్తం అలానే ఉండిపోయింది. అందుకని మా అక్కని అడిగితే అప్పుడు అంటుంది సిమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా కాజాలు కానీ బాదుషాలు కానీ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటేనే అవి ఉడికి వాటంతట అవి పైకి తేలాలన్నమాట. అలా తేలితే బాగుండి అని చెప్తుంది. బాబు నాకు నిజమే లేని మా అక్క ఏ వంటకమైన ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. మా అక్క ఖాళీగా ఉంటే చాలు పూరీలని పరోటాలని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకెక్కడైతే చిన్న కళాయి అయితే పెట్టాను. నా ఫేవరెట్ చిన్న కళాయిలు చూసారు కదా, చిన్న గిన్నెలో చిన్న కళాయిలో కళాయి అయితే పెట్టా. చిన్న కళాయి ఆయిల్ వేసి అందులోనే ఈ తాలింపు గింజలు వేసా. ఫస్ట్ జీలకర్ర అయితే వేయలేదు, జీలకర్ర కొంచెమే ఉంది. అది పప్పు చేస్తే మా పాపకి వేద్దానని చెప్పేసి జీలకర్ర కొంచెమే ఉంది కానీ పక్కా పెట్టా. అటైతే ప్యాన్ పెట్టే ఉంచిన ఇంక ఇదేం హీట్ అయిపోయింది అనమాట దోశ పైన. అయితే ఇంకా దోశలు వేద్దానని మా హ్యాపీగా అప్పటికే బ్రష్ చేసి వచ్చిండు. ఇంకా నేను దోశలు వేయడమే ఆలస్యం అనమాట. సరే రెడీ చేస్తున్నా అని చెప్పేసి దోశ పిండి అయితే ఒకటైతే వేసారనమాట. గిన్నె దోశ గిన్నె అటు ఇటు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. పిండి అప్పుడే పట్టా కదా, గిన్నె అంటే చాలా పిండి, చెయ్యి బరువు అవుతుంది. అసలుకే నిన్న చెయ్యి ఎంత నొప్పులు వేసే డల్ అయిపోయా, మళ్ళీ నొప్పులు వేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, ఎందుకంటే ఎప్పుడైనా గ్యాస్ మీద పెట్టి డైరెక్ట్గా అలా వేసేస్తా, పక్కనే ఉంటుంది కదా గరిటతో తీసి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పక్కన పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది. అయినా సరే అక్కడ పెట్టేసుకుంటున్నా. ఇంకా చిన్న కళాయిలో పోపు దినుసులు వేసా, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసా కదా వేసారన్నమాట. 2 స్పూన్లు ఆయిల్ అయితే పోసా. ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు. నేను ఇంకా 2 వేసా. కొన్ని వాటర్ పోస్తే బాగుంటుంది కానీ మా ఓడి తినేది మధ్యాహ్నం. నేను ఇప్పుడు వాటర్ వేసి పెట్టా అంటే మళ్ళీ బాగోదని చెప్పేసి ఇక వాటర్ కూడా ఏమీ వేయలేదు, డైరెక్ట్గా అలానే చేసి పంపించా. మా హ్యాపీగానికి ఆలుగడ్డ ఫ్రై. ఇంకా దోశలు అయితే వేస్తున్నా. ఇక్కడైతే దోశ తిప్పేయాలి. ఫస్ట్ది కదా, ఫస్ట్ది కొంచెం గజిబిజిగా వచ్చింది నాకు. గజిబిజిగా అంటే చిరిగిపోతుంటుంది అనమాట. సెకండ్ దోశ కాడి నుంచి పర్లేదు బాగా వస్తాయి. అప్పటికే ఒక దోశ చిరిగిపోయింది చూసారు కదా, అంటే ఇప్పుడు తీసుకుపోయింది అనమాట. వీళ్ళు ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాయి. దోశ గంట మీద పట్టుకొని ప్లేట్ దోలాడుతున్నా. మా అమ్మ ఏం చేసింది, ఒకదాని కింద ఒకటి ప్లేట్ అంటే స్టాండ్లో పెట్టింది అనమాట. ఇది తీయడానికి కొంచెం రిస్క్ అనిపించింది, అయినా సరే చిన్నగా తీసేసా. ఇంకా 2 దోశలు అయితే ఈ మమ్మీ నాకు ఎక్కువ ఏం వద్దంటుండు. ఎందుకు డాడీ అంటే లేట్ అవుతుంది కదా, స్కూల్కి తొందరగా పోతుంది ఈరోజు అని అవుతుండన్నమాట. ఎందుకురా తొందరగా పోయి ఏం చేస్తానంటే ఆడుకుంటా మమ్మీ అని అంటుండు. మా అంటే ఎలైట్ స్కూల్లో మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి, జారుడు బండ ఇయ్యాలని అన్నీ. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేది ఇంకా ఆడుతూ ఉంటాడు. ఆడడమేమో కానీ మట్టి చేసుకుంటాడు అట్లా. మళ్ళీ ఒకవేళ ప్రేయర్ టయానికి మళ్ళీ దుమ్ముగా ఉంటే మేడం కొట్టిద్ది, నువ్వు ఎక్కువ తక్కువ ఆడొద్దు, కింద అస్సలకే బొరలాడొద్దు అని. మా వాడికి లిమిట్ ఉండదు ఆడినప్పుడు, కింద బొరలాడడం అలాంటివి అన్నీ చేస్తుంటాడు. కోపం వస్తుంటుంది నాకైతే. ఆడమాకు డాడీ అని చెప్పుకుంటూ కర్రీ తిప్పుతున్నా అనమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇంకా పసుపు అయితే వేస్తున్నా. ఉల్లిపాయలు మగ్గకుండా పసుపు వేస్తే ఉల్లిపాయలు మగ్గవేమోనని చిన్న డౌట్ నాకు. అవి మంచిగా మగ్గిపోయిన తర్వాతనే పసుపు వేస్తా. లేదు కాదు అని అనుకుంటే డైరెక్ట్గా ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత అయినా పసుపు వేస్తా. అలా అనమాట. ఇంకా 2వ దోశ కూడా ప్రిపేర్ అయిపోయింది మా హ్యాపీ కోసం. తర్వాత మా పాపకు ఒకటి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే మేము ఇప్పుడే వేసుకోము, మేము ఇంకా బ్రెడ్ చేయాలి. తర్వాత డైట్ చేయట్లేదు కానీ వాము జీలకర్ర సోంపా పౌడర్ అయితే పట్టుకున్నా. బ్రెడ్ చేశాక ఎంత లేట్ అయినా సరే అది 1 స్పూన్ నోట్లో వేసుకొని అప్పుడు వేడి వాటర్ తాగుతున్నా. వాటర్లో కలుపుకొని తాగాలి కానీ వాటర్లో కలుపుకుంటే గొంతుకు అడ్డం పడుతుంది, తాగాలనిపించట్లేదు, చిరాకుగా ఉందనమాట. అదే డైరెక్ట్ నోట్లో వేసుకొని తాగుతున్న ఫీలింగ్ ఉంటుంది. వేడి నీళ్ళు అది తింటున్నంత హాయిగా ఉందన్నమాట. నిజంగా పర్లేదు, బాగానే ఉంది. మోషన్ కూడా ఫ్రీ మోషన్ అయిపోతుంది. స్టమక్ కూడా ఏమంటారు ఫుల్గా అనిపించట్లేదు, ఎంత తిన్నా హాయిగా ఉందన్నమాట. సరే తగ్గం అది పక్కన పెడితే మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదని చెప్పేసి ఆ ఒక్కటన్నా ఫాలో అవుతున్నాను నేను డైలీ. అవి దాగబట్టి వారం రోజులు అవుతుంది. పర్లేదు, చిన్న ఎక్సర్సైజెస్ చేస్తున్నా. చూడాలి దేవుడి దయ. తగ్గాలని ఎంత ఆశపడుతున్నా కానీ తగ్గడానికి ఇక ఏమి చేద్దానన్నా సరే, డైట్ చేద్దానన్నా నేను తినకుండా అసలు ఉండలేవను. ఇంకెందుకులే అని చెప్పేసి వదిలేసి ఆ ఒక్క వాటర్ అయితే తాగుతున్నా. ఇంకెక్కడైతే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసా అనమాట.
ఇంకా మా పాపకి దోశ వేసిన. మా పాపకు కొంచెం అందంగా వేస్తుంది దోశ. పలచగా వేస్తే పాపం కరకరలాడుతుంటే తినబుద్ధి కాదేమోనని చెప్పేసి మెత్తగానే వేస్తున్నా అనమాట మా పాపకి. ఇంకా ఇక్కడైతే మూత పెట్టేసా. మూత దాన్ని కాదు, కాకపోతే అడ్జస్ట్ చేస్తాను అనమాట దానికి సరిపోయే ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంకో దోశ అయితే వేసాను అనమాట. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి ఇంకా మా పాపకి ప్లేట్ తీసుకురావడం కోసం అని వెళ్ళా. మా హ్యాపీగాడు వచ్చిండు. ఇవి కట్టు మమ్మీ అని చెప్తుండే. ఈరోజు బుధవారం రోజు కదా, స్పోర్ట్స్ డ్రెస్ ఈరోజు మా హ్యాపీగానికి వచ్చేసి, అంటే ఎలైట్ స్కూల్లో ఉంది. ఇంకా అందుకోసం చెప్పేసి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటూ వాటికి దారాలు ఉంటాయి ఎదురు, అంటే షార్ట్కి నిక్కర్కి. ఆ దారాలు ముడేసుకుందానని ప్రయత్నించి దొర చేసిండు అనమాట. ఏం చేసిండు, పేటముడు పడేసిండు అసలు రాకుండా. కష్టపడి తీసా, ఇంకేం అనలేదు వీడియో ఉందని. లేకపోతే అలా ఎలా తీసినోరా అని నా ముఖం ఇట్లా పెట్టేదాన్ని కోపంగా. ఇక చిన్నగా తీసేసి హ్యాపీ కనుకైతే కడుతుంటే కూడా లూజ్గా కట్టు మమ్మీ, టాయిలెట్ పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నాకు, టైట్గా కడితే అని అంటుండు. సరేలేని కొంచెం లూజ్గానే కట్టా. ఆ ఎమ్మలు కడతారు కరెక్టే, కానీ ఇక వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తాడులే ఊరికే అని చెప్పేసి కొంచెం లూజ్గానే కడతా. స్పోర్ట్స్ డ్రెస్ది అది దారా అనేవి. ఇంకా చట్నీ అయితే వేస్తున్నా మా హ్యాపీగానికి. ఈ పల్లి చట్నీ నిన్నటిదా మమ్మీ అంటుండు వాడమ్మటే. అవును నిన్నడదే తినవా అంటే తింటలే అని చేతులు కడుక్కుంటుండు. ఇంక వాటర్ పట్టుకోపో, వాటర్ తాగడానికి అని అంటే వాటర్ పట్టుకుండగానే అక్కడే పెట్టేసిన అనమాట. మా హ్యాపీగానికైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ వీడు తినడమే కావాలి నాకు. నువ్వు రెడీ అయిన తర్వాత నిమ్మలంగా కూర్చొని తిందు అంటే ఇంతసేపు చదిరిండు. వాడు బ్రెడ్ చేసినా అంటే ఎప్పుడో దోశలు వేసేదాన్ని, కానీ లేట్ చేస్తాడంతా. ఎట్లా అంటే వాళ్ళ చెల్లుంది కదా, ఆడిపించుకుంటూ నవ్వించుకుంటూ ఉరికించుకుంటూ ఇక అన్నీ లేట్ చేస్తుంటాడు. ఈరోజు ఇంత హడావిడి వీడియో తీయడానికి కారణం ఏంటంటే పోస్ట్ చేద్దానని. ఏ రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేద్దానని. ఎందుకంటే నా ఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది, ఆ వీడియోస్ ఎడిటింగ్కే టైం పడుతుంది నాకు. అందుకని చెప్పేసి మా పాపకు కూడా దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట. చిన్న పొట్టకి ఈ ఒక్క దోశ అయితే సరిపోద్ది మా చింతలకి. ఆ దోశ తినడానికి కూడా అష్ట కష్టాలు పడుద్ది. ఒక్కొక్కసారి చిన్న రెండు వేసాను అనుకో, రెండు తింటుంది. ఎప్పుడైనా ఒక్కటి వేసాను అనుకో అస్సలకే తిందు. దానికి ఇంకా అంతే, చిన్నపిల్లలు కదా, చిన్నవి అంటే ఇష్టమేమోనని అట్లా అనుకుంటా అనమాట. ఇక ఆలుగడ్డలు అయితే ఉడికిపోతున్నాయి. ఇంకా అలా కర్రీ అయితే తిప్పేస్తున్నా. ఇంకా ఉడికిపోయింది, చేయగాలింది. ఇంక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, పెద్ద పట్టించుకొని అనమాట. చేయి కాలడం అవి ఇవి నాకు ఎందుకనో 2-3 రోజులకి ఒకసారన్నా చెయ్యి అలా కాల్చుకోవడం అలవాటు అయిపోయింది హడావిడిగా చేస్తున్నప్పుడు. ఇప్పుడు అని కాదులే, కానీ ఎప్పుడో ఒకసారి అలా కాలుతున్న చిబిరేకను పట్టుకోవడం అలాంటివి అనమాట. మర్చిపోతుంటా, హడావిడి అవుతుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకెక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసా, ప్లస్ కొత్తిమీర పుదీనా. మొన్న సండే రోజు మా తమ్ముడు శేఖరు అమ్ముతున్నాడు అనమాట, అందుకని చెప్పేసి తమ్ముడు దగ్గర తీసుకుని వచ్చాడు. ఫ్రెష్ది పెట్టిండు, చాలా బాగుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మంచిగా ఉంది. ఇంకా అవి ఉండంగా ఆలుగడ్డ ఫ్రైలో వేయకపోతే ఎలా బాగుంటుంది కదా. మా హ్యాపీకి అందుకే ఇష్టమేమో అని అనుకుంటా నేను. అంటాడు కదా చికెన్ కర్రీ లెక్క ఉంది మమ్మీ అని. ఇంక ఇదే ఈ టేస్టే అనమాట. ఇంక అన్నీ వేస్తా కాబట్టి వాడికి అలా అనిపిస్తుంది పాపం, చిన్నపిల్లాడుగా అలా అనిపిస్తుంది లేండి. ఇక్కడైతే తీసా అవి నీట్గా కడగాలి కదా. ఫస్ట్ అయితే ఏమన్నా ఉన్నాయి అంటే ఇట్లా మట్టి బట్టి ఏమైనా ఉందా అని చెక్ చేస్తున్నా. పర్లేదు బాగానే ఉంది. ఇంకా అందుకోసం చెప్పేసి పుదీనా ఆకులో వేస్తా, కొత్తిమీర మాత్రం కాడలతో సహా మరీ చిన్నగా అంటే చిన్న కట్ చేస్తా అనమాట. అలా వేసుకుంటే పంట కింద కూడా పడవు, ప్లస్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది. నేను ఒకప్పుడు పెద్దగా కాడలతోనే వేస్తే శాలేం అంటూ ఉండేది. ఆయన అసలుకి ఏంటి అసలు ఎట్లా చేస్తానో, మొత్తం పంట కింద పడి చేతులుగుతున్నాయి అని. అప్పుడు టీవీ షోలో ఒక వంట ప్రోగ్రాం వస్తుంది అనమాట. ఆ రోజు చూసే వాళ్ళు సన్నగా తరుగుతూ ఉన్నారు కొత్తిమీర పుదీనాని. ఆహా ఇలా వేయాలా అని అప్పటి నుంచి నేను కూడా సన్నగా తరిగి వేస్తుంటా. అప్పటి నుంచి పర్లేదు, అప్పటి నుంచి ఏమండు కొత్తిమీర పుదీనా వేసినప్పుడు. ఇంతకుముందు అంటే కసిరిచ్చేది, అబ్బాయి ఏంది అసలు ఇవి చేసేదిగా అని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, నిజంగా పట్టాలి. కొంచెమే ఉంది, సరే కొంచెం వేసినా సరిపోద్దులే పిల్లల వరకు అని చెప్పేసి కొంచెం గీరే అనమాట. మొత్తం అది హనీ డబ్బా గాజుది, అటు మూలకి తీసి గీరే కొంచెం అయితే వచ్చింది. అమ్మాయి పర్లేదులే అని చెప్పేసి ఇంకైతే కలుపుతూ ఉన్నా కర్రీని అయితే. మా హ్యాపీగా అంతలోపు టిఫిన్ తింటుండు. నేను ఇంత పని చేసేసరికి ఒక్క దోశ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఎలా గసరిచ్చానంటే 2 minutesలో తినేసిండు ఇంకో దోశ. ఏంటంటే ఇక టైం ఉంది కదా, వాడు టైం చూడడం అలవాటు చేసుకోండి ఈ మధ్య. 8 అవుతుందిగా, 8 కాదురా 8కే వెళ్ళాలి నువ్వు అని చెప్తే అప్పుడు స్పీడ్ లాగిచ్చేసిండు అనమాట.
అప్పటి వరకు అన్నాడు, కాకపోతే మర్చిపోయాడు. చిన్నపిల్లగాడు కదా, మర్చిపోతున్నాడు ఊకే. ఇంకా అలా అనమాట. కొత్తిమీర పుదీనా అయితే కడిగేసుకొని వచ్చా. కడిగి ఇంకా నాకు ఇక్కడ స్టవ్ దగ్గర ఈ బండ భలే ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇంతకుముందు కాగితం వేసి అక్కడ మొత్తం డబ్బాలు పెడితే మా ఆయన అన్నాడు, అవి కూరగాయలు ఏమన్నా కోసుకోవడానికి అవి అలా ఇచ్చి ఉంటారు, నువ్వు ఇక్కడ మొత్తం కాగితం తీసి అటు మూలా పెట్టి ఆ డబ్బాలు అని చెప్పేసి అంటే, ఇంకా అందుకోసం చెప్పి కారం ఉప్పు పసుపు డబ్బాలు మొత్తం అటు సైడ్కి నెట్టి ఇక్కడ మొత్తం ఫ్రీగా ఉంచుకుంటా. ఇంతే వండేటప్పుడు ఏదైనా గరిటెలు ఏవైనా పెట్టడానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కట్ చేయడానికి, ఉల్లిపాయలు తరగడానికి అలా ఉంచేసుకున్న బండ. నాకైతే భలే నచ్చింది నిజంగా. కోసేటప్పుడు కూడా స్మూత్గా తెగుతూ ఉంటుంది, కోస్తూ ఉంటే కోయబుద్ది. ఉల్లిపాయలు అయితే మంచిగా. ఇంకా ఆమ్లెట్లోకి అయితే సన్నగా కోస్తున్నా. నా దగ్గర అది లేదు, చెక్క కోస్తారు కదా, అది కూడా తెప్పించుకోవాలి ఒకటి. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ నిలబడి కోయాలంటే కాళ్ళు వస్తున్నాయి. ఇప్పటికే చూడండి 25 మినిట్స్ అవుతుంది ఈ వీడియో, 25 మినిట్స్గా కాళ్ళు వస్తున్నాయి. ఇక చూసారు కదా, ఉరుకులు పరుగులు అటు ఇటు. ఇంకా అలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ హౌస్ వైఫ్ది వచ్చేసి. ఇంకెక్కడైతే ఇంకా కూర పని అయితే అయిపోవడానికి దగ్గర పడ్డది. మా పాపకి ఇంకా కర్రీ తీసేస్తే ఓ పని అయిపోద్ది. మొన్న అయితే మర్చిపోయే తెలుసా ఎంత ఇబ్బంది పడ్డదో. కర్రీ చేద్దానంటే టమాటాలు లేవు, ఆమె కూర చేద్దానంటే ఏది చేసినా సరే సరిగ్గా తింది కదా, అందుకని చెప్పేసి ఆమె కోసం కొంచెం పులిహార అయినా కలిపా, చింతపండు పులిహార. నిమ్మకాయలు కూడా వెంటనే వడబడిపోతున్నాయి ఫ్రిడ్జ్లో ఎంత పెట్టినా సరే, అందుకని చెప్పేసి ఇంకా అలా అనమాట. ఇంకా కర్రీ తీయడానికని ఇందాకలే వాయిస్ ఇచ్చా కానీ ఫోన్ వచ్చింది ఫ్రెండ్. నిజంగా ఫ్లైట్ మోడ్లోనే పెట్టాలి వాయిస్ ఇచ్చేటప్పుడు. బాగా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ ఇచ్చేటప్పుడు నిజంగా. ఎందుకంటే ఒక ఫ్లోలో చెప్తుంటాం, అదేమంటే మర్చిపోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే చేయకని చెప్పి మా ఆయన చేస్తున్నాడు, వాయిస్ ఇచ్చుకుంటాను. ఒక 5 నిమిషాలు లాగా చేయను, ఏం లేదు, డ్రైవింగ్కి వెళ్ళాడు కదా, అక్కడ డ్రాపింగ్ అయ్యి ఉంటుంది, అందుకని చెప్పి ఫోన్ చేశాడు అనమాట మామూలుగా మాట్లాడడానికి. ఇంకెక్కడైతే మా పాప కర్రీ అయితే తీసా. కారం వేద్దానని అయితే కారం డబ్బా తీసుకొని వచ్చా. అంటే పిల్లలకు కదా కొంచెమే వేస్తా కారం, ఎక్కువేమి. అయినా ఆలుగడ్డలో ఎక్కువ వేసుకున్నా తినబుద్ది కాదులేండి. నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేసుకున్నా ఎట్లున్నా సరే తింటాం, కానీ ఈ వెజిటేబుల్ కర్రీస్లో కొంచెం తక్కువ వేసుకోవాలి కర్రీ, అప్పుడైతేనే తినాలంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనకు కూడా కడుపులో మంట అవి ఇవి రావు, గ్యాస్ ట్రబుల్స్ కూడా. మా కారం అసలుకే మంటకారం అనమాట. మా అమ్మ ఇవి ఏ మిరపకాయలు, తేజ మిరపకాయలు పట్టించింది, అందులో కొన్నే మామూలు మిరపకాయలు అనమాట. అందుకని మా కారం చాలా మంటకారం. పచ్చళ్ళకైతే అసలుకే పనికిరాదు. పచ్చళ్ళకైతే కొంచెం వేరేది, అది సగం ఇది సగం వేస్తే పర్లేదు, బాగుంటుంది. ఇంకా కారం అయితే వేసి తిప్పుతున్నా, కారం మొత్తం కలిసేటట్టు. ఇంకా మా పాప అయితే రాలేదు, మా ఆయన కారు కడుతున్నాడు బయట, అక్కడే ఉందన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా ఆమెకి వేసిన దోశ పక్క పెట్టేసి చూడండి, అన్నము మా హ్యాపీగానికి కర్రీ లంచ్ బాక్స్లో పెడదానని ఆరబెట్టా 2. వీడైతే తింటున్నాడు, ఇప్పుడే కసిరిచ్చే తింటున్నాడు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంకా పంపించేస్తున్నా ఇద్దరిని. ఇంకా నేను మా పాపే ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం. కనీసం బాయ్ కూడా చెప్పకుండా పోయింది ఫ్రెండ్స్, నిజంగా లేట్ అయిపోయిందని. అప్పటికే 8 to 10 అయిందనమాట, 8-10. ఇంకా మా పాప చూడండి ఈ వీడియో తీస్తున్నా, చూడమ్మా హాయ్ చెప్పమ్మా అంటే చూస్తున్నది. ఆమెకు అక్కడ నిలబడి చూడడం అంటే మా ఇష్టం. ఇంకా పైకి అయితే ఎక్కి ఇక్కడైతే వచ్చి కూర్చున్నాను అనమాట. పైకి తీసుకెళ్ళాం మా పాపని. ఇదే ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి పైకి తీసుకెళ్ళడం, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకేనా, బాయ్ బాయ్.